శ్రోతలందరికీ ధన్యవాదాలు. శీర్షిక శ్రీ విష్ణు సహస్రనామం. ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక రైతు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు వారి ఇంటికి సమీపంలో ఉన్న ఆలయానికి వెళ్లి విష్ణు సహస్రనామం చదివేవాడు. ఒకరోజు కాలినడకన తీర్థయాత్రకు వెళ్లే సన్యాసి ఆ గ్రామంలో నుండి వెళ్తూ అక్కడ బస చేశాడు. అప్పుడు అది గమనించిన సన్యాసి ప్రతినిత్యం దీనిని క్రమం తప్పకుండా పాటించమని చెప్పారు. కొద్ది రోజుల తర్వాత రైతు ఏదో ఒక పుస్తకంలో ఒక అంశాన్ని గమనించాడు. అది ఏమనగా, మనం సద్గ్రంథం చదివేది ముక్తి కోసమే కదా, అటువంటప్పుడు టీవీలు రేడియోలు కూడా సద్గ్రంథం పాడడం వినిపించడం చేస్తున్నాయి కదా, మరి అటువంటి టీవీ రేడియోలకు మోక్షం రావడం లేదు కదా, మరి మనకి ముక్తి ఎలా వస్తుంది? ఇది చదివిన ఆ రైతు, అవును నిజమే కదా, ఇంకెందుకు ఈ సద్గ్రంథం చదవడమని ఆ రోజు నుండి ఆలయానికి వెళ్ళినప్పుడు విష్ణు సహస్రనామం చదివేవాడు కాదు. కొద్ది రోజుల తర్వాత తీర్థయాత్ర ముగించుకుని ఆ గ్రామంలో నుండి వెళుతూ ఆ సన్యాసి మరలా ఆలయానికి వచ్చాడు. రైతు ఆలయానికి వచ్చి విష్ణు సహస్రనామం చదవకుండా వెళ్ళడం గమనించి, ఎందుకు మీరు విష్ణు సహస్రనామం చదవడం లేదని అడిగాడు. ఆ రైతు తన సందేహాన్ని వివరించాడు. ఆ సన్యాసి దానికి వివరణ ఈ విధంగా ఇచ్చాడు. నాయనా, జీవన్ముక్తి అనే ఒక నానుడి ఉంది. అంటే ఏవైతే జీవించి ఉంటాయో, వేటికైతే ఆత్మ ఉంటుందో వాటికి మాత్రమే ముక్తి ఉంటుంది. ఈ టీవీలు రేడియోలు యాంత్రిక వస్తువులు, వీటికి ఆత్మ లేదు కాబట్టి వాటికి ముక్తి లేదు. నీ జీవితంలో నీవు ఎప్పుడైనా ఆరోగ్యం సరిగా లేకుండా ఉందా అని సన్యాసి ఆ రైతును అడిగాడు. ఆ రైతు, అవును, నాకు చాలాసార్లు ఆరోగ్యం బాగోలేదు, డాక్టర్ని సంప్రదించి మందులు వాడితే తగ్గిందని చెప్పాడు. అప్పుడు ఆ సన్యాసి, నీకు ఈ మందులు ఎవరు తయారు చేశారో తెలుసా? తెలియదన్నాడు రైతు. ఈ మందు దేని నుండి తయారు చేశారో తెలుసా? తెలియదనే సమాధానం ఇచ్చాడు. ఎవరు తయారు చేశారో, దేని నుండి తయారు చేశారో తెలియకుండానే వాడిన మందులకు నీకు ఆరోగ్యం సరైంది కదా, మరి అలాంటప్పుడు మన పెద్దలు మహాత్ములు వ్రాసిన సద్గ్రంథములకు ప్రయోజనం ఎందుకుండదు? ఉంటుంది. ఈ విష్ణు సహస్రనామాన్ని భీష్ముడు వ్రాశారు అని దాని మహత్యం వివరించగా, ఆ రోజు నుండి ఆ రైతు ప్రతినిత్యము విష్ణు సహస్రనామాన్ని చదవడం మరల ప్రారంభించారు. బాబాగారు కూడా ప్రతిరోజు సాయంత్రం సమయంలో విష్ణు సహస్రనామాన్ని చదివించేవారు. అంతేగాక శ్యామకు, రామదాసికి జరిగిన విష్ణు సహస్రనామ లీల కూడా బాబాగారు మనకు తెలియచెప్పారు. కాబట్టి మనం కూడా ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేసే ప్రయత్నం చేద్దాం. కనీసం అది కూడా వీలు కాకపోతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అనే శ్లోకం సంధ్యా సమయంలో 3 సార్లు పఠించే ప్రయత్నం చేద్దాం. ఇది కూడా అంత ఫలితమే కలుగజేస్తుంది.